వెంగళ వెంకటేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెంకటేశం హత్య కేసులో నిందితులను పోలీసులు ఎవరిని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తుందంటూ స్థానిక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హత్య రాజకీయాలు చేసే సంస్కృతి లేదని స్పష్టం చేశారు. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఆత్మహత్యగా తర్వాత మిస్టరీ మర్డర్గా జరుగుతున్నటువంటి ఏవైతే రోజుకు ఒక్కొక్క రీతిగా పుకార్లు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఒక దురదృష్ట సంఘటనగా భావిస్తూ మొట్టమొదటగా చనిపోయిన మృతుడు వెంకటేశం కానీ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. దాడి తీసిన కారణాలకు నేను విచారిస్తూ వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ నెల 6వ తారీఖున మిస్సింగ్ కేసు వెంకటేశం కనబడటం లేదు అనేటువంటి వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్కు పోలీసులు వెంటనే స్పందించి అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన తెల్లవారో మర్నాడో 2 రోజుల తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర యొక్క బాడీ దొరికిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది ఆత్మహత్య కాదు, ఏదో మిస్టరీ ఉన్నదని వాళ్ళు తేల్చడం, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏ కోశాన కూడా ఎవరిని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా ఏ రోజైతే కాంప్లైంట్ వచ్చిందో వితిన్ 2 డేస్లో మొత్తం మిస్టరీని కూడా ఛేదించి ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థను మేము అభినందిస్తున్నాం. అలాగే మృతుని యొక్క ఎవరైతే మృతునికి కారమైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. దురదృష్టం ఏమంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న వచ్చి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తా ఉందని, ఇది రాజకీయ కోణంలో దాన్ని మలుచుకోవడం విచారకరమైనటువంటి విషయం. ఇది నిజంగా 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు ఏళ్ళినటువంటి మీకున్నటువంటి అనుభవం లేకుంటే ఇతరత్ర ఏదైనా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు చేసినటువంటి కోణం కానీ లేకుంటే ఇతరత్ర ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కారణాలతో మృతునికును నేరస్తులకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతోని వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతోని ఈ విధమైనటువంటి చర్య చేశారు వాళ్ళు. ఇది రోజెస్ కూడా ఛేదించడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తుంటే అంత అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. హత్యా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం.
గత 3 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా తన పర అనేటువంటి భేదం లేకుండా విచారించి నిందితులను ఖచ్చితంగా శిక్ష వేసి వాళ్ళని నిర్ధారించి కేసులు వేసేటువంటి కార్యక్రమం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రాజకీయాలతోని ముడిపడో ఎలక్షన్ల వరకే రాజకీయం, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమం దృష్టిగా ఇలా కాంగ్రెస్ పార్టీ కదులుతా ఉన్నది. దీన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇది మలుచుకోవడానికో లేకుంటే దీంతో లబ్ధి ఉండటానికో ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. గత 6వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ సిరిసిల్ల ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఏం జరిగింది, అంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, మృతుడు వీడియో ద్వారా ఏం మాట్లాడిండు, ప్రజావన్లో కలెక్టర్ గారికి ఎలాంటి కంప్లైంట్ చేసిండు, ఇవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. ప్రజలు చూస్తా ఉన్నారు. జరిగినటువంటి సంఘటన ఏంటిదని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇలా తీసుకొచ్చి మీరు హత్య రాజకీయాలు అని చెప్పి దీన్ని మలవడానికి, దీంతో లబ్ధి పొందడానికి పొయ్యి ఒక మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ, ఏదైతే మీరు ఆ పిల్లల దగ్గరికి స్థానిక ఎమ్మెల్యేగా మీరు పోయి మాట్లాడినా దానికి మేము పోయి మీరు మాట్లాడి వారికి ఆర్థిక సాయం చేసారో లేకపోతే పిల్లల్ని ఆదుకుంటా అన్నారో అక్కడి వరకు కరెక్ట్. కానీ రాజకీయంగా మీరు కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రాజకీయాలు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో చేసింది కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా నేరేళ్ల సంఘటన ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలే. మొన్నటికి మొన్న బాధితుడు మొన్న చనిపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు నిరసిస్తూ ఈ ప్రభుత్వం మీద ఇది కరెక్ట్ కాదు అన్నందుకు మొత్తం మందిని తీసుకుపోయి ఘోరమైనటువంటి టార్చర్ చేసి ఇలా వాళ్ళు సంసారానికి పనికి రాకుండా పూర్తి స్థాయిలో 3rd డిగ్రీ చేసి అన్ని పార్టీలు ఖండించినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు చెల్లడం లేదు. కనీసం మీరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలా సంఘటనలో గోపాలరెడ్డి వ్యక్తి మరణించడం ఇది హత్య రాజకీయం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల మీద బడుగు బలహీన వర్గాల కోసం, చేనేత కార్మికులకు చేస్తా ఉన్నది. కానీ మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కించిత్ తప్పు చేసేటువంటి పరిస్థితి లేరు. మీ ప్రభుత్వం చేసింది. ఇలా సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా ఇదంతా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్ప ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సురక్షితమైనటువంటి క్రమశిక్షణ గల వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటూ పేద ప్రజలకు అండగా ఉంటున్నటువంటి చేస్తా ఉన్నారు. మేము దయచేసి ఇటువంటి కుళ్ళు రాజకీయాలను తీసుకొచ్చి హత్యా రాజకీయాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఇది సబబు కాదని నేను తెలియజేసుకుంటూ, మృతుని కుటుంబాన్ని ఏదైతే నేరస్తులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మీకేమైనా డౌట్ ఉంటే ఇంకా ప్రభుత్వాలకు మీరు కాంప్లైంట్ చేయండి. ఇది ఇంకా వేరే పెద్ద వ్యక్తులతో ఎంక్వైరీ చేద్దాం అంటే ఎంక్వైరీ చేసి నిందుగా వచ్చినటువంటి వాళ్ళని తప్పనిసరిగా శిక్షించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మృతుడి కుటుంబాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఇలా ఇందిరమ్మ ఇల్లు తప్పనిసరిగా వారికి కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చేసి, అలాగే మృతుని యొక్క భార్యకు పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమం, ఒక విద్యుత్ పెన్షన్ ద్వారా వాళ్ళకు ఆదుకునేటువంటి కార్యక్రమం, ఇతరత్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని వసతులను ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం. రాజకీయంగా పరంగా ఎలక్షన్స్ వరకే ఉండాలి, అది చేసుకోవాలి. కానీ ఒక విధమైనటువంటి ఒక స్థాయిలో ఉండి ఇది నీకు దిగజారుడు రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇది సబబు కాదని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.